నమస్తే అన్న అందరికి. ఈ రోజు నేను గంగోత్రి వారి త్రిగుణ చల్లుతున్నా. సో దీంట్లో ఏంటంటే సిఎంఎస్ ఉంటది. మనము వరికి చూసుకున్నట్టయితే యూరియా రూపంలో నైట్రోజన్ అందిస్తున్నాము, 20 రూపంలో భాస్వరాన్ని అందిస్తున్నాము, ఇంకా మనము ఏదైనా సౌడ్ ఉంటే జింక్ అందిస్తున్నాము. కానీ మెయిన్ న్యూట్రిషన్స్ అనేవి సిఎంఎస్ అనేది ఉంటుంది, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ అనేది ఉంటుంది. సో అది మనం అందించలేకపోతున్నాము. రైతులు ఏంటంటే 15 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో ఎప్పుడైనా చల్లుకోవచ్చు. ఏంటంటే ఈ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఏంటంటే మనకు వరి మనం 25 డేస్ తర్వాత 45 డేస్ మధ్యలో ఇట్లా వరి ఎరుపు రంగులో ఉండడం వల్ల రైతులు ఏమనుకుంటారు అంటే దీనికి ఏమైనా రోగం వచ్చిందని చెప్పేసి వివిధ రకాలైనటువంటి మందులు తీసుకొచ్చి కొడతా ఉంటారు. సో ఇదంతా రోగం అని ఏం కాదు. సో ఏంటంటే ఇది మనకు మధ్యలో నైట్రోజన్ అందకపోయేసరికి ఏంటంటే మనకు ఈ వరి అనేది ఈ విధంగా కావడం జరుగుతుంది. సో మధ్యలో మనం ఒక్కసారి మనం సిఎంఎస్ అందించినట్టయితే మనకు వరి అనేది ఎప్పటికీ పచ్చగా ఉంటుంది. ఇంకోటి ఏవైతే పిలకలు వచ్చినాయో ఆ పిలకలు కూడా మనకు దృఢంగా ఉంటాయి. మనకు ఈ వరి అనేది దిగుబడి పెరగడానికి కూడా దోహదపడుతుంది. సో ప్రతి ఒక్క రైతుకు ఇది అవగాహన లేదు. సో ఇది చల్లుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ట్రై చేస్తున్నా. సో ప్రతి ఒక్క రైతు మాత్రం ఇది చల్లుకోండి. జై జవాన్, జై కిసాన్.